ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన రెసిపీ ఐస్ క్రీమ్ రెసిపీ. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మామిడి పండ్లు చాలా ఈజీగానే అందరికి అవైలబుల్లో దొరుకుతాయి. అదే మామిడి పండుతోని ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. మనకు బ్లెండర్తో పని లేకుండా ఇంట్లో ఉండే మిక్సీ జార్లోనే చాలా క్రీమీగా మంచి టెక్స్చర్ లాగా మనకు బయట దొరికే ఐస్ క్రీమ్ లాగానే సేమ్ అదే టేస్ట్తో అదే టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఒక కడాయి కడిగి తీసుకోవాలి. ఆ తీసుకున్న కడాయిలో ఇక్కడ 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని తీసుకోవాలి. 1/2 లీటర్ పాలల్లో ఒక పావు కప్పు పక్కన తీసి పెట్టుకోవాలి పచ్చిపాలు. మిగతా పాలన్నీ ప్యాన్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిన్న మంట మీద మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనము ఇక్కడ తీసుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ అన్నాను కాబట్టి ఈ కస్టర్డ్ పౌడర్ కూడా మనకి మ్యాంగో ఫ్లేవర్లోనే దొరుకుతుంది. మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్ ఈజీగానే దొరుకుతుంది. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకొని ఈ పాలల్లో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు మనకి ఏం ఉండలు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఈలోపు పాలు మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్న స్టేజ్లో మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మన మిల్క్ ఇది వేసుకునేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. లేదంటే మనకు అడుగు బాగాన కస్టర్డ్ పౌడర్ అనేది అలాగే ఉండిపోతుంది. అందుకని వేసేటప్పుడు కూడా ఒకసారి కలుపుకొని ఇందులో వేసుకోవాలి. మనం ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన ఒక 2-3 మినిట్స్కి మనకి పాలు అనేవి చిక్కబడతాయి. చూసారు కదా, ఇలా చిక్కబడుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా మనం తీసుకునే మామిడి పండ్ల స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక 5 స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆ షుగర్ అంతా ఒకసారి మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మనకు సైడ్స్కి మనం ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఆ మీగడ అనేది సైడ్స్కి ఇలా ఉంటుంది కదా, అది కూడా లోపలికి అనుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ పాలు చల్లారేంత వరకు కలుపుకోవాలి. లేదంటే మనకు లేయర్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి అలా కలుపుకుంటూ చల్లారించుకోవాలి. ఈలోపు బాగా పండిన మామిడి పండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పైన తొక్క వేయకుండా లోపల గుజ్జు మాత్రమే తీసుకొని పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న మామిడి పండు గుజ్జు ఒక కప్పు వరకు అయితే సరిపోతుంది. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఒక మామిడి పండు సరిపోయిందండి. ఇలా ఈ కప్పు వరకు మామిడి పండు గుజ్జుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కప్పు మామిడి పండు గుజ్జుకి ఇక్కడ 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది విప్పింగ్ క్రీమ్ కాదండి, ఫ్రెష్ క్రీమ్. ఇది సూపర్ మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. లేదంటే పాల మీగడ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా తీసుకున్నదాన్ని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసాక ఇలా స్మూత్గా అవ్వాలి. మనకు మామిడి పండు మధ్య మధ్య తగలకుండా ఇలా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా స్మూత్గా చేసి పెట్టుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం ముందుగా పాలు కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇదంతా చల్లారిన తర్వాత ఈ బ్యాటర్ కూడా ఇందులోనే వేసుకొని మళ్ళీ స్మూత్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా స్మూత్గా చేసుకున్న ఈ బ్యాటర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకుందాం. మనం ఎందులో అయితే ఐస్ క్రీమ్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోనే డైరెక్ట్గా వేసుకోవాలి. గాజు దాంట్లో అయినా సరే, లేకపోతే ప్లాస్టిక్ డబ్బా, స్టీల్ బాక్స్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది అందులో వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. మధ్యలో బబుల్స్ ఏం లేకుండా ఇలా చేసుకున్న దాంట్లో పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కాజు, బాదం, పిస్తా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలా పైనుంచి వేసుకోవచ్చు. పైనుంచి వేసుకొని పైనుంచి ఒక కవర్తో కవర్ చేసుకోవాలి. లేదంటే మనం ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఆ వాటర్ అనేది అందులో పడతాయి కాబట్టి ఇలా కవర్తో లేదా బటర్ పేపర్తో కానీ కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 to 12 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఒక మ్యాంగోకి ఈజీగా 10 మెంబర్స్ ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసుకున్నారంటే మనం బయట కొనే పనే లేదండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇంట్లోనే. మనకి ఇక్కడ 10 to 12 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ తీసి చూసాను. చూసారు కదా, మంచి టెక్స్చర్తో వచ్చింది. మనం ఫ్రీజర్లో నుంచి తీసిన వెంటనే మనం స్కూప్ చేయొద్దు, ఎందుకంటే అది గట్టి హార్డ్గా ఉంటుంది కాబట్టి రాదు. ఒక 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత స్కూప్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా మంచిగా వచ్చిందో. ఇలా స్కూప్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా మనకు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా. మీరు కూడా ఇప్పటి నుంచి బయట కొనకండి, ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అట్లనే మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్
మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఐస్ క్రీమ్ రెసిపీస్ కూడా. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.